హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టెరో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు? ఆ వ్యక్తి ఎవరు? వారు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు? దాని గురించి రీడింగ్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? చూసే మా వ్యూవర్స్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? బాటమ్ ఆఫ్ ద డెక్, 4 of Wands. సో చూసే మా వ్యూవర్స్లో సోల్మేట్స్ ఉన్నారు. మెయిన్ ఈ కార్డు ట్విన్ ఫ్లేమ్ కార్డు. ఈ కార్డు ట్విన్ ఫ్లేమ్ కార్డు. సో చూసే వాళ్ళలో ట్విన్ ఫ్లేమ్ కూడా ఉన్నారు. సో మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అంటే, కింగ్ ఆఫ్ కప్స్. మీ పాస్ట్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. చూసేవాళ్ళు మ్యారీడ్ పర్సన్స్, లేడీస్ అయితే మీ హస్బెండ్. సో వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్న పర్సనే మీ గురించి ఎమోషనల్గా థింక్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఒక గుడ్ పర్సన్. ఎవరిని నొప్పించే పర్సన్ అయితే కాదు. అట్లాంటి పర్సన్ ఈ పర్సన్. ఈ పర్సన్ మీ గురించి ఎమోషనల్గా థింక్ చేస్తున్నారు. మీ మధ్యలో ఏమైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ జరిగి ప్రజెంట్ దూరంగా ఉండడమో, లేకపోతే మీ కనెక్షన్ ఎండ్ అయిపోవడమో జరిగిన వాళ్ళు ఉంటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఎలా మీ లైఫ్లోకి రావాలి, ఎమోషనల్గా మీతో ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సోల్మేట్స్ కూడా ఉన్నారు. చూసే మా వ్యూవర్స్లో సోల్మేట్స్ కూడా ఉన్నారు. ద లవర్స్. సో మీ ప్రజెంట్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు, మీ పాస్ట్ ఎక్స్ అయినా అయ్యుండొచ్చు. సో ఆ పర్సన్ కూడా మీ గురించి థింక్ చేస్తున్నారు. ప్రజెంట్ మీ మధ్యలో ఇట్లాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉండి గ్యాప్ వచ్చిన ఈ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు ప్రజెంట్ ఈ కనెక్షన్లో మీరు మీ ఎఫర్ట్స్ ఏమీ పెట్టట్లేదు, మీ ఎనర్జీస్ ఏమీ ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. మీ మీద మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు. మీరు ఈ పర్సన్స్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళకి మీరు ఎటువంటి ఎనర్జీస్ ఇవ్వట్లేదు, మీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు.
మీ సెల్ఫ్ లవ్లో ఉన్నారు, మీ సెల్ఫ్ గ్రోత్లో ఉన్నారు, మీ ఫైనాన్షియల్గా మిమ్మల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని, మీ ఫైనాన్స్ మీద, మీ బ్యూటీ మీద, ఓన్లీ మీ మీద, మీకు సంబంధించిన వాటి మీద మాత్రమే ఫోకస్ చేశారు, సెల్ఫ్ లవ్లో ఉన్నారు. సో ఈ పర్సన్స్ని మీరు పట్టించుకోవట్లేదు పాస్ట్లో లాగా. ప్రజెంట్ ఈ పర్సన్స్కి మీరు పట్టించుకోవట్లేదు, అసలు ఎటువంటి ఎనర్జీ ఆ పర్సన్స్కి మీరు ఇవ్వట్లేదు, చేస్ చేయట్లేదు. సో దానికి ఆ పర్సన్స్లో కంగారు వచ్చింది. కానీ వాళ్ళకి హోప్ ఉంది, ఇది మళ్ళీ రీబర్త్ అవుతుంది, బ్యాలెన్స్ తీసుకురాగలను, నేను మళ్ళీ మా కనెక్షన్ని స్టార్ట్ చేయగలను అన్న హోప్ ఉంది. ప్లస్ ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్లోంచి హీల్ అవుతున్నారు. దీని కనెక్షన్ని ఎట్లా అయినా ముందుకు తీసుకువెళ్తాను అన్న హోప్తో ఉంటున్నారు ఈ పర్సన్. కనెక్షన్ ఎండ్ అయిపోయిందని కొంతమంది అనుకుంటున్నారు, కానీ హోప్ కూడా ఉంది. ఎండ్ అయిపోయిందని అనుకుంటున్నారు, ప్రజెంట్ గ్యాప్ వచ్చింది కాబట్టి, కానీ హోప్ కూడా ఉంది. చూసే వాళ్ళలో ట్విన్ ఫ్లేమ్స్ కూడా ఉన్నారు. సో ఇందులో కొంతమంది, ఇది సోల్మేట్స్ నేను చెప్పింది. ఈ ట్విన్ ఫ్లేమ్ ఈ కార్డ్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది ఈ పర్సన్స్ మీ మధ్యలో, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళ మధ్యలో అంత పెద్దగా కమ్యూనికేషన్ లేదు. లెస్ కమ్యూనికేషన్ అయినా ఉండొచ్చు, లేదా ఐ కాంటాక్ట్ తప్ప, ఒకరినొకరు చూసుకొని సోల్స్ హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్ప మీ మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. జస్ట్ ఒకరినొకరు చూసుకోవడం ద్వారానే మీరు హీల్ అవుతారు, మీ సోల్స్ హ్యాపీగా ఫీల్ అవుతాయి. సో మీ మధ్యలో నాకైతే కమ్యూనికేషన్ ఏం కనిపించట్లేదు అసలు. చూపులతోనే అన్నీ చెప్పుకుంటారనమాట. ప్రతిదీ మాటలతో కాకుండా చూపులతోటి. ప్లస్ ఏమీ ఒక్క మాట కూడా రివీల్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని యాక్షన్స్ చూపించడమే. అది ట్విన్ ఫ్లేమ్ జర్నీ. చూద్దాం కార్డ్స్ ఇంకా ఏం చెప్తాయి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ లైఫ్లో మీ ఇద్దరి కనెక్షన్లో ఎవరో మీరైనా అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. ఒక ఎంపరర్లా ఉన్నారు. ఎమోషన్స్ అన్నీ లోపలే పెట్టుకొని పైన ఏమీ చెప్పకుండా, పైకి మాత్రం ఏం ఎమోషన్స్ లేవు అన్నట్టు క్లోజ్ ఆఫ్ అయిపోయారు. వెరీ మెచ్యూర్డ్ పర్సనే, కాకపోతే ఈగో. నేనెందుకు ముందు చెప్పాలి, నేనెందుకు తగ్గాలి, తనే చెప్పాలి, తన నుంచే అప్రోచ్ రావాలి అని ఆలోచించే పర్సన్ ఈ పర్సన్. సో అంత ఈగోతో ఉండడం వల్ల ఈ పర్సన్ ఓపెన్ అయితే అవ్వట్లేదు. ఈ పర్సన్ కూడా నేను ఇట్లా ఉన్నాను కదా, మా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉందా, ఎండ్ అయిపోయిందా అని ఆలోచిస్తున్నారు. మా కనెక్షన్ సంగతి ఏంటి, నా ఈగో వల్ల ఎండ్ అయిపోయిందా, ఎండ్ చేసేసారా, ఇంకా అసలు ఆ పర్సన్ వస్తారా, మాట్లాడతారా లేదా ఆలోచిస్తున్నారు. కానీ ఈ పర్సన్ అయితే స్టెప్ ముందుకు వేయరు. మీ నుంచే అప్రోచ్ రావాలి, నేనెందుకు తగ్గాలి, నా ఈగో ఎక్కడ హట్ అయిపోతుందని ఈ పర్సన్ అయితే ఓపెన్ అవ్వరు. కానీ ఆలోచిస్తున్నారు కనెక్షన్ ఉందా, ఎండ్ అయిపోయిందా అని. మీ లైఫ్లో ఈగోతో ఒక ఎంపరర్లా ఉన్న, ఈ లక్షణాలు ఉన్న పర్సన్ మీ గురించి థింక్ చేస్తున్నారు. ఇలా ఉండడం వల్ల మీరు బ్రేకప్ చెప్పిన పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు.
మ్యారేజ్ అయిన వాళ్ళకి చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్కి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మీరు సపరేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పుడు మేము మళ్ళీ పిల్లల లైఫ్ ఏమైపోతుంది, మా వల్ల పిల్లలు సఫర్ అవ్వకూడదు అని చెప్పి అడ్జస్ట్ అవ్వాలి. మళ్ళీ పిల్లల కోసమైనా వాళ్ళ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి, పిల్లల కోసమైనా కలిసి ఉండాలి అని ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్స్ కూడా. ఫ్యామిలీ పర్సన్స్, పిల్లలు ఉన్నవాళ్ళు, విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలవాలి, పిల్లల కోసమైనా కలవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీ నుంచి సపరేట్ అయిపోయి పిల్లలతో సహా బయటికి వెళ్ళిపోయిన పర్సన్స్, లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. సో మీ నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్స్ కూడా మళ్ళీ మీట్ అవ్వాలి. సేమ్ చిల్డ్రన్స్ కోసమే. చిల్డ్రన్స్ కోసమే మళ్ళీ ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది వాళ్ళ మధ్యలో జరిగిన గొడవలకి పిల్లలు సఫర్ అవ్వకూడదని చెప్పి వాళ్ళ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఇక్కడ ఉంటే ఈ పిల్లలకి ఫ్యూచర్ లేదు అని చెప్పి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు నాకు. ఎస్, పిల్లల కోసం ప్లేస్ చేంజ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. ఏ పర్సన్ అయితే మీకు ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఫిజికల్ అట్రాక్షన్తో మీ దగ్గరికి వచ్చి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఊసర వెళ్ళిలా రంగులు మారుస్తూ వాళ్ళకి ఇష్టమైనప్పుడు వచ్చి ఎంత ఫాస్ట్గా మీ దగ్గరకు వస్తారో అంత ఫాస్ట్గానే రిటర్న్ వెళ్ళిపోయే పర్సన్స్, వీళ్ళు ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉంటారు. ఇట్లా ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ మీ మీద ఫీలింగ్స్ చూపిస్తూ కొంచెం ప్లేయర్ ఎనర్జీ బాగానే ఉంటుంది ఈ పర్సన్కి. అట్లాంటి పర్సన్స్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఎంత ఫాస్ట్గా థింక్ చేసి మీ దగ్గరికి తన ఫీలింగ్స్ తోటి వస్తారో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతారు కూడా. ఆన్ అండ్ ఆఫ్ చేసే పర్సన్ ఆ పర్సన్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ గురించి ఇంకెవరెవరు ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఫ్యూచర్ గురించి మాట్లాడిన తర్వాత మీ మధ్యలో బ్రేకప్ జరిగిన, ఫ్యూచర్ ఏంటి, ఇంకెంతసేపు ఇలాగే ఉంటామా, ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించి ఈ రిలేషన్షిప్ని ఫర్దర్గా తీసుకెళ్ళాలి, ఫ్యూచర్ గురించి థింక్ చేసిన పర్సన్స్ కూడా ఉన్నారు. ఎంతసేపు ఇంకా ఈ ఒకటే సైకిల్, ఒకటే సర్కిలా, దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఏంటి, మా రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి,
అని ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తున్నారు. కొంతమంది ఫ్యూచర్ గురించి మాట్లాడి గొడవలై విడిపోయిన వాళ్ళు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దీనికి ఫ్యూచర్ ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎవరెవరు ఆలోచిస్తున్నారు? ఓ 2 ఆఫ్ కప్స్. దీంట్లో సోల్మేట్స్ ఎక్కువ ఉన్నారండి చూసే వాళ్ళలో. 2 ఆఫ్ కప్స్, ద లవర్స్, సోల్మేట్స్. ఇది ట్విన్ ఫ్లేమ్. సో టోటల్గా సోల్మేట్ జర్నీ, ట్విన్ ఫ్లేమ్ జర్నీ చేసేవాళ్ళు ఇది కంపల్సరీగా రెజినేట్ అవుతుంది. వాళ్ళు ఈ సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఇంకా ఎవరు ఆలోచిస్తున్నారంటే సోల్మేట్స్, లవర్స్ డీప్ లవ్లో ఉండి రియల్గా ఒకళ్ళనొకళ్ళు చాలా జెన్యూన్గా లవ్ చేసే వాళ్ళు కూడా ఈ పర్సన్స్ కూడా థింక్ చేస్తున్నారు. వీళ్ళది జెన్యూన్ లవ్. వీళ్ళకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్యూర్ లవ్, 2 ప్యూర్ సోల్స్ అన్నమాట. 2 ఆఫ్ కప్స్, సూపర్ నైస్ కార్డ్ ఇది. ఇది కూడా అంతే, ద లవర్స్. జెన్యూన్గా ఉండి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ కూడా ఆల్రెడీ ఈ పర్సన్స్ మీ లైఫ్లో ఉన్న పర్సన్సే, ప్రజెంట్ ఉన్న పర్సన్సే. వాళ్ళు కూడా మీ గురించి థింక్ చేస్తున్నారు. ఓకే, ఈ పర్సన్స్ ప్రజెంట్ దగ్గరలో ఉన్నా, మీరు దూరంగా ఉన్నా, ఏ సిచ్యువేషన్ అయినా సరే ఈ పర్సన్స్ కూడా బాగా గుర్తు చేసుకుంటున్నారు మీ గురించి. దీన్ని ఎలా మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి, ఇది మ్యారేజ్ కార్డ్. సో వీళ్ళందరూ ప్రజెంట్ రిలేషన్లో ఉన్నా, డిస్టెన్స్లో ఉన్నా, వీళ్ళందరూ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలి, మ్యారేజ్ చేసుకోవాలి, మా కనెక్షన్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి, మా కనెక్షన్ని స్టేబుల్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్స్ కూడా, డివోర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా, వద్దు మేము లైఫ్లో మంచిగా పిల్లల కోసమైనా అడ్జస్ట్ అయిపోవాలి, పిల్లల కోసమైనా కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. ఎస్, బాటమ్ ఆఫ్ ద డెక్, ద మెజిషియన్. సో ఎవరెవరైతే ఏ సిచ్యువేషన్స్ చెప్పానో వాళ్ళందరూ మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు. ఎస్, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలి, కలిసిన వాళ్ళు మా రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్ళాలి అని చెప్పి ఎవరెవరు సినారియోస్లో వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఎస్, ఇదండి ఈరోజు వీడియో, ఇదండి ఈరోజు రీడింగ్. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరెవరికి రిజనేట్ అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.